ఈరోజు ఎగ్ పులుసు చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇది మంచి రెసిపీ అనుకోవచ్చు. ముందుగా కుక్కర్లో ఎగ్స్, మనకు అవసరం ఉన్నన్ని ఎగ్స్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికించుకున్నాక మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఎగ్స్ ఇటు ఉడకడానికి పెట్టేసి చింతపండు నానబెట్టుకోవాలి. లిడ్ పెట్టేసేసి వెయిట్ పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక విజిల్తోని ఇవి కుక్ అయిపోయాయి. పగుళ్ళు వచ్చినాయి చూసారా? ఒక చల్ల నీళ్ళలో వేసేస్తున్నాను. పొట్టను తోల్చుకోవాలి. ఎగ్ పులుసులోకి చింతపండు నానబెట్టుకోవాలి. నేను 12 గుడ్లు వేసాను. దానికి ఈ మాత్రం చింతపండు సరిపోతుంది. మరి ముఖ్యంగా జెంట్స్ ఇష్టపడరు. మా ఇంట్లో అయితే మా వాళ్ళు పులిపే తినరు అసలు. ఒక 5 పెద్ద సైజు ఆనియన్ ఎగ్ పులుసుకి తీసుకున్నాను. ఎండాకాలము ఉల్లిపాయ ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఎండాకాలం నోటికి రుచి కోసం పులుపు కూడా ఎక్కువగానే వాడుతుంటాము. సో ఈరోజు ఎగ్ పులుసు రెసిపీ. పొట్టు తీసిన ఎగ్స్, బాయిల్ చేసి పొట్టు తీసిన ఎగ్స్కి మనం ఈ విధంగా మార్క్స్ చేసి పెట్టుకోవాలి. సో దట్ గ్రేవీలో ఉన్న ఉప్పు, కారము, పులుపు అంతా కూడా దాని లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా తయారవుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము మొత్తం 7 మెంబర్స్ అనమాట, సిబ్లింగ్స్ అంతా. అమ్మ ఎగ్ పులుసు వండినప్పుడు ఏం చేసేదంటే 1/2 ముక్కలుగా చేసి పులుసులో వేసేది. అట్లా 1/2 చేసి వేసినప్పుడు ఏమైందంటే లోపలున్న ఎల్లో ఉంది కదా, అది కొంచెం దాంట్లో మెల్ట్ అయ్యేసి ఆ గ్రేవీలోకి వెళ్ళిపోయి గ్రేవీ చాలా టేస్టీగా ఉండేది. అండ్ ఎగ్ టేస్ట్ కూడా అన్నీ బాగా పట్టేసి చాలా బాగుండేది. ఇప్పుడు ఇట్లా క్లోజ్గా చేస్తే ఆ టేస్ట్ని మిస్ అవుతాం ఆబ్వియస్గా. కాకపోతే ఇప్పుడు ఫుల్ ఎగ్ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఇట్లనే ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ తింటే ఫుల్ ఎగ్ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. టేస్టీగా ఉంటుంది. బట్ సో అన్నింటికి మనం ఈ విధంగా కచ్చికలు పెట్టేసాము. సో పొట్టు తీసుకున్న ఈ 5 ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకోవాలి. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే ఉల్లిపాయలు పొట్టు తీయడమే కొంచెం కష్టమైన పని. కట్ చేయడం ఏమి కష్టం అనిపించదు, ఈజీగానే కట్ చేసుకోవచ్చు. పొట్టు తీయడమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఉల్లిపాయలు తరిగేటప్పుడు, పొట్టు తీసేటప్పుడు కళ్ళెంబడి నీళ్ళు కారటం, ఇది ఒకటి కొంచెం చిరాకు తెప్పించే పని. ఈసారి నేను ఇదే బ్లేడ్ని వుడెన్ బోర్డ్కి తగిలించాలని చూస్తున్నాను. ఇది చాలా పాతగా అయిపోయింది, చాపింగ్ బోర్డు. సో వుడెన్ బోర్డ్కి ఒక
కార్పెంటర్ ద్వారా ఇక్కడ ఒక హోల్ పెట్టించేసి సేమ్ ప్లేట్ని తీసి దానికి పెట్టాలని ఆలోచన చేస్తున్నా. టైం దొరికినప్పుడు చేసి ఇన్ని ఉల్లిపాయలు మొత్తం గ్రేవీ అయ్యేది దీంతోనే. సో లెట్ us స్టార్ట్. దీన్ని వేడయ్యాక దీంట్లో 1 2 3 and 4 డజన్ ఎగ్స్ కోసము నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నా స్మార్ట్ గ్యాడ్జెట్స్లో ఇదొకటి. సో మనం ట్రెడిషనల్గా మసాలా డబ్బాలు ఉంటాయి, ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క తాలింపు దినుసులు వేసుకుంటాము, పసుపు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర. సో నేను అది పక్కన పెట్టేశాను, బికాజ్ అది క్లీన్ చేసినప్పుడు అలా అన్ని గిన్నెలని తోమడం, కడగడం, ఆ డబ్బాని తోమడం, కడగడం, అది ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి అట్లా ఎప్పుడన్నా మిక్స్ అయిపోవడం అలా జరగడం నాకు నచ్చట్లేదని చెప్పేసి సింపుల్గా ఈ టిన్ తీసేసుకున్నాను. ఇది ఏంటంటే 4 కంటైనర్స్ ఉంటాయి, 4 అంటే పార్టెడ్గా ఉంటాయి ఇలాగా. సో ఒక దాంట్లో ఆవాలు, ఒక దాంట్లో జీలకర్ర, ఒక దాంట్లో మిరపగింజలు, ఇంకో దాంట్లో మెంతి పొడి. జనరల్గా రెగ్యులర్గా తాలింపుల్లో యూజ్ చేసేటం అనమాట. ఇప్పుడు నూనె వేడెక్కిపోయింది. అయితే దీంట్లో తాలింపు దినుసులు ఏమేస్తానంటే జీలకర్ర కొంచెం క్వాంటిటీ ఎక్కువనే. ఇక్కడ మీరు జీలకర్ర పొడి కూడా యూజ్ చేయవచ్చు, బట్ నేను పొడి అవైలబుల్గా లేనప్పుడు జీలకర్ర డైరెక్ట్ నూనెలో వేసేస్తాను. సో అది అవ్వగానే అది కొంచెం వేగగాలి ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఇక నూనె కొంచెం వేడెక్కితే మంచిగా ఆ దినుసులు స్ప్లెటర్ అయ్యి మంచి ఫ్లేవర్ అందిస్తాయి. ఇది జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసేస్తాను. కట్ చేసుకున్న ఆనియన్ అంతా కూడా వేసేసేయాలి. కొంతమంది ఈ గుడ్డు పులుసులో ఈ ఆనియన్ వేయించి పేస్ట్ చేసి గ్రేవీ కోసము పేస్ట్ చేసి కూడా వేస్తుంటారు, బట్ నేను మాత్రం ఇదే స్టైల్లో వండుతాను. ఇదే స్టైల్ నాకు నచ్చుతుంది. ఇదే ట్రెడిషనల్ స్టైల్, గతంలో అమ్మ వాళ్ళు చేసినలాగా. అప్పుడు ఏమి గ్రైండ్ చేసేసినవి కాదు, జస్ట్ ముక్కలతోని. ముక్కలు ఉడికి సాఫ్ట్ అయిపోయి ఒక చిక్కదనం వచ్చేస్తుంది గ్రేవీకి, ఇట్లా వాటరీగా ఉండకుండా. కాబట్టి దీనికి గ్రేవీ కోసం మనం విడిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఒకవేళ అలా వేసినా దీని టేస్ట్ మాత్రం ఖచ్చితంగా రాదు. దీని టేస్ట్ డిఫరెంట్. ఆనియన్ మంచిగా నూనెలో ఫ్రై అయ్యే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఒక విషయం చెప్తాను, ఈ ఎగ్స్ని మనం బాయిల్ చేసుకొని అదేవిధంగా మనం ఇప్పుడు పులుసు పెట్టాక దాంట్లో వేసేసుకుంటాము. ఇది హెల్దీ. అయితే చాలా చోట్ల నేను అంటే నేను కూడా ట్రై చేశాను స్టార్టింగ్. ఏంటంటే వీటిని నూనెలో డీప్ ఫ్రై లాగా చేసి అప్పుడు దాంట్లో వేసేయటం అనమాట. సో ఇది నూనెలో డీప్ ఫ్రై చేస్తే న్యూట్రియన్స్ ఆబ్వియస్గా పోతాయని నా ఉద్దేశము. పైగా అదొక లేయర్ కోట్ అయిపోతుంది డీప్ ఫ్రై చేసినప్పుడు. ఆ కోట్ అయిన లేయర్ని మనం పులుసులో కనుక వేస్తే కనుక ఆ పులుసులో ఉన్న ఇంగ్రీడియంట్స్ దీని లోపలికి పోవు. విడిగా ఫ్రై చేసుకోవాలనుకుంటే మీరు అట్లా నార్మల్గా డీప్ ఫ్రై చేసుకొని దానిపైన ఏదైనా మసాలా చల్లుకొని తింటే అది వేరు. బట్ పులుసులో మాత్రం ఈ విధంగా వేస్తేనే ఈ ఎగ్కి టేస్ట్ వస్తుంది,
దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా అలాగే ఉంటాయి. కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేశాను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. వాటర్ వేయట్లేదు కాబట్టి టమాటా ముక్కల్లో నుండి వచ్చే వాటర్తో అన్నం తొందరగా మెత్తబడిపోతుంది. నేను కొంచెం ఒక 3 స్పూన్ ఇంత ఉప్పు వేసాను, మొత్తం వేయలేదు. బికాస్ మొత్తం ఇప్పుడు వేస్తే మా ఉప్పునంతా తీసేసుకుంటుంది అన్నమాట. దానివల్ల అనియన్ టేస్ట్ ఉప్పగా మారిపోతుంది, గ్రేవీలో చప్పగా అనిపిస్తుంది. ఉప్పు లేక ఉప్పు అంతా ఇదే తీసేసుకుంటుంది. అందుకని కొంచెం వేసుకొని మగ్గడానికి మాత్రమే వేసాను. ఇప్పుడు కొంచెం మనం మూత పెట్టేసుకొని ఈలోపు 2 టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసేస్తాం. టమాటాలు కూడా ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఒక కౌంటర్ బేసిన్ పెట్టించుకున్నాను, ఎందుకంటే కిచెన్లో వంట తింటాము, కూరగాయలు కడుగుతుంటాం కాబట్టి ఇది కంపల్సరీ నాకు. ఇక్కడ ఇది మా కౌంటర్ పీస్ను అసలు దీన్ని ఎప్పుడు వాడము, ఎప్పుడు ఈ డిప్ప పెట్టి ఉంచుతాను. ఎందుకంటే ఇలా ఏవైనా ఇప్పుడు చూసారు కదా ఆనియన్ పీల్ అవుట్ చేసింది, తర్వాత ఎగ్ చూపిస్తాను. ఇందాక ఎగ్ పొట్టు తీసాం కదా, షెల్ని క్రష్ చేసి అన్నీ ఇందులో వేసేసి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఏది కూడా బయట పోదు. ఇదంతా కూడా మా కిచెన్ మా గార్డెన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ గార్డెన్లోకి వెళ్ళిపోయి వాటికి మంచి న్యూట్రియంట్స్ని దీని ద్వారా అందిస్తున్నాం. కొంచెం మంట పెద్ద పెట్టేసరికి నాది స్టీల్ గిన్నె కదా, కొంచెం అడుగు పట్టేస్తుంది. నో ప్రాబ్లం, మరీ మాడలేదు అండి. వేస్తున్నాను టమాటా ముక్కలు, దీంట్లో వెళ్ళిపోతున్నాయి. టమాటాలు ఆప్షనల్, ముందే చెప్పాను. పులుసులో నేను టమాటా ఎందుకు వేస్తున్నానంటే దీంట్లో అనియన్ తీయదనం ఒకటి, ఈ టమాటా తీయదనం ఒకటి దీంట్లో యాడ్ అయితే నాకు చాలా రుచిగా అనిపిస్తుంది. అందుకని 2 టమాటా ముక్కలు వేసాను. పైగా అది ఈ స్టేజ్లో వేయడం వల్ల ఈ అనియన్ తొందరగా మగ్గిపోతుంది అన్నమాట, కూలబడిపోతుంది. సో మనకు కావాల్సింది అదే. ఇప్పుడు ఈ అనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం దీన్ని ఇలాగే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. దీనికి కొంచెం మాయిశ్చర్ యాడ్ అయితే అది తొందరగా జరుగుతుంది, అందుకని నేను టమాటా ముక్కలు వేసాను అన్నమాట. అయితే ముందుగానే ఇప్పుడు మాయిశ్చర్ ఎట్లాగో పులుసే కదా, అది కొంచెం సెమీ లిక్విడ్ టైపే కదా, అదేదో పులుసే పోసుకోవచ్చు కదా ముందే అని డౌట్ రావచ్చు. పులుసు పోసాక అనియన్ ఇంకా మెత్తబడదండి, ఇలాగే కుక్ అవుతూ ఉంటుంది. ఇదే స్టేజ్లో ఉంటుంది. సమ్టైమ్స్ కొన్ని చోట్ల కరకరలాడుతూ కూడా ఉంటుంది, అట్లా అది బాగోదన్నమాట. ఎప్పుడైనా ఏదైనా ఉడికించాలంటే ముందుగా పులుసు పోయొద్దు, అది మంచిగా ఉడికాకే మనం పులుసు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. మనం చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. సో పల్ప్ తీస్తాను, వేలోనే జరుగుతాయి. నేను అమ్మ దగ్గర ఎలా నేర్చుకున్నానో అలాగే చేస్తుంటాను. ఒకసారి కలుపుకున్నాము. ఉప్పు అండ్ టొమాటో వేయడం వల్ల దీంట్లో కొంచెం మాయిశ్చర్ వచ్చేసింది. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడ ఆయిల్ని సైడ్కి తీసుకున్నాను. అదేంటంటే మెంతి పొడి. కొంచెం మెంతి పొడి వేస్తాను, ఎక్కువ కాదు, ఒక పావు టీ స్పూన్, పావు టీ స్పూన్ ఇంకా మెంతి పొడి వేసి కొంచెం ఆయిల్లో మంచి స్మెల్ వస్తుంది మెంతి పొడిది. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను, కొంచెం హింగ్ రాజా, తాలింపుకి రాజా. సో హింగ్ కూడా అందులోకి వచ్చేసింది. ఇది కదా
ఫ్లేవర్ ఇది కదా స్మెల్, మంచి స్మెల్. ఇప్పుడు ఇంకాసేపు మనం దీన్ని మూత పెట్టి మగ్గించుకునే ముందు ఉప్పు కారం కూడా వేసేస్తాను. కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. పైగా ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు ఇవన్నీ కూడా మనకి కారం వీటి స్వీట్నెస్, దాని పులుపు అవన్నీ బ్యాలెన్స్ కావడానికి అని చెప్పేసి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ 2.5 స్పూన్ల కారం వేసాను. అలాగే ఉప్పు ఎప్పుడు కూడా ఫస్ట్ తక్కువనే వేసుకోండి, తర్వాత దాని రుచి చూశాక అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫుల్ 1 స్పూన్, 1.5. ఇంకా అవసరం అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇదైతే ఎక్కువేం కాదు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక సీక్రెట్ చెప్తాను. ఇంకా కూడా ఆనియన్ ఇంకా మగ్గిపోలేదు, ఇంకా ట్రాన్స్పరెంట్ అవ్వలేదు. ఈలోపే నేను అన్నీ వేసేసాను. ఎందుకు అని అంటే దేని గుణం కూడా, అంటే ఏ ఇంగ్రీడియంట్ గుణం కూడా అందులోంచి పోవద్దని నేను ఈ విధంగా చేశాను. అన్నీ దాంట్లోంచి ఎగిరిపోయే వరకు చేస్తే ఖచ్చితంగా దానిలోని గుణాలు పోతాయి. కాబట్టి నేను అలా చేయను. సో ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొన్ని వాటర్. నేను ఇంకా చింతపులుసు పోయలేదు, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. లైట్గా ఒక హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇది ఎందుకు అనంటే ఇక్కడున్న ఆనియన్ అండ్ టొమాటో ఇదంతా టెండరైజ్ అయిపోయి, చెప్పాను కదా ఉల్లిపాయని గ్రైండ్ చేయకుండానే దీంట్లో ఒక రకమైన గ్రేవీ వచ్చేస్తుంది గుజ్జులాగా అని. అది ఇలా చేయడం వల్ల వస్తుందన్నమాట. ఓకే, సో ఇది మంచి కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు వదిలేయాలి దీన్ని. ఈలోపు ఆ వాటర్లో ఆనియన్ మంచి చక్కగా ఉడికిపోతుంది. దీనివల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే టైం సేవింగ్. ఆయిల్ ఎక్కువగా పోసుకుంటే ఆయిల్లోనే ఫ్రై చేస్తే అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. కానీ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను, నేను ఆయిల్ తక్కువ వేస్తాను కాబట్టి దాన్ని కవర్ చేయడానికి అని చెప్పేసి, సేమ్ టేస్ట్ రావడానికి అని చెప్పేసి నేను ఇలాంటి టిప్స్ యూస్ చేస్తూ ఉంటాను. వాటర్ పోసాక మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు ఆనియన్ మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చేసి ఇప్పుడు కలుపుతున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారా. గుజ్జులాగా అయింది. పెట్టేసాను. ఇంకొక 2 నిమిషాలు ఉంచుతాను. కొంచెం పెద్ద ముక్కలు ఏమన్నా మిగిలి ఉంటే అవి ఇంకొంచెం మగ్గాల్సింది. ఇలా మూత పెట్టి మగ్గిస్తే ఇట్లా మనకు మాయిశ్చర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆల్మోస్ట్ మగ్గిపోయింది. కొంచెం అడుగు అంటుంది, బట్ ఓకే, మరి ఎక్కువగా ఏం కాలేదు. ఈ స్టేజ్లో అంతే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అవి చాలా పనిచేస్తాయి. ఇది పొటాటో స్మాషర్. నేను పొటాటో తప్ప మిగిలిన అన్నింటికి వాడతాను. ఇప్పుడు నాకు కొంచెం ఇది స్మాష్ చేసి, ఎక్కువగా కాదు, మరీ పిండిలా కాకుండా జస్ట్ కొద్దిగా అలా స్మాష్ చేసేసి ఇస్తాను.
అందరు అడుగుతూ ఉంటారు ఈ స్టీల్ గిన్నెల్లో చేస్తే అడుగంటదా అని. టైంకి మనం చూసుకోగలిగితే అడుగు అంటినా మనం అంటకుండా వండుకోవచ్చు, ఒకవేళ అంటినా ఇలా క్లియర్ చేస్తూ పోవచ్చు. మరీ మాడితే ఇంకేం చేయలేంలే, కానీ అలా ఏం మాడదు, బికాస్ మనం కుకింగ్ టైంలో అంత ఇక్కడే ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఇందులో నేను పసుపు వేసినప్పుడు వీడియో తీసినట్లేను, దీనిలో పసుపు కూడా వేసాను తాలింపులో. అండ్ ఇంకొకటి, ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఎగ్ పులుసు, చేప పులుసు ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు నేను అల్లం వెల్లుల్లి స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ దీంట్లో అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. అండ్ కొంచెం అది ఎక్కువైనా కూడా దాంట్లో వేరే టేస్ట్ వస్తుంది, అందుకని అల్లం వెల్లుల్లి లేకుండానే పులుసులు పెడతాను. ఇప్పుడు నేను ఈ చింతపండు రసాన్ని వదులుతున్నాను. పులుసు పోసాక మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది, లేదు ఇంకొంచెం డైల్యూట్ చేసి ఇంకొంచెం పల్చన చేసుకుందాం అనుకుంటే ఇంకొక అర టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని కుక్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక స్పూన్ కూర కారం, మసాలా కారం అంటాం కదా, కూర కారం వేస్తున్నాను. దీంట్లోనే ఒక స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఎక్కువగా నేను పులుసుల్లో యూస్ చేస్తాను, ఇది లేకుండా పులుసు అంత టేస్ట్ ఉండదు కాబట్టి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను, 1 స్పూన్ కూర కారం వేసాను. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఈ టెక్స్చర్ మనం తినేప్పటి వరకు ఈ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది, బట్ ఇంకొంచెం చిక్కబడేలాగా కొద్దిసేపు ఎగ్స్ వేసి ఇందులో. ఇప్పుడు గ్రేవీ అంతా రెడీ అయిపోయింది, మనం వేసుకోవాల్సింది ఎగ్స్ని మరీ ఎక్కువగా ఉడకబెట్టడం కూడా మంచిదేం కాదు, ఎంత అవసరమో అంతే ఉడికించుకోవాలి. వీడియో అండ్ ఫోటో కలిసి మా హస్బెండ్ శ్రీధర్ గారు. అప్పటి నుండి చెప్పట్లేదని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికించుకొని బంద్ చేసి ఇప్పుడే తీయకు కదా, మళ్ళీ దగ్గరికి రా. ఇంకా రైస్ రాలేదు, ఇంకా టైం పడుతుంది, ఇంకా ఆయిల్ మొత్తం పైకి రాలా. ఇక మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఈ కొంచెం లూజ్గా ఉన్న వాటర్ పోయే వరకు చేసేస్తే సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎగ్ చికెన్ తినలేదు. ఫస్ట్ టైం ఈరోజు ఎగ్స్ వండుతున్నాను. చాలా రోజుల తర్వాత, దాదాపు 20 days అయి ఉంటుంది ఎగ్స్ చికెన్ తినక. మళ్ళీ మొదలెట్టేసాను. ఎగ్స్ ఇంట్లో ఉంటే ఎమర్జెన్సీ ఏదైనా కర్రీ షార్టేజ్ ఉన్నా ఇమ్మీడియట్గా క్విక్గా చేయగలిగే కర్రీ ఏదన్నా ఉందంటే అది ఎగ్ కర్రీ. కాబట్టి
ఈవెన్ ఉట్టి అంటే మార్నింగ్ మేము ఎంప్లాయీ కాబట్టి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఎప్పుడో 4 o'clockకి మా పనులు స్టార్ట్ అయ్యి చివరికి 7 లోపు, అప్పుడు 7 ఆ టైంకి, ఈవినింగ్ 7 ఆ టైంకి ఇంటికి తిరిగి వస్తాం కాబట్టి అలసట్లు ఇమీడియట్గా మళ్ళీ ఏదైనా వండాలంటే కష్టంగా అనిపిస్తుంది. సో మార్నింగే ఆల్మోస్ట్ ఎక్కువగా వండేసి వెళ్తుంటాము. అయినప్పటికీ కర్రీస్, ఫ్రైస్ అయిపోతాయి, చారులు, పప్పులు అలాంటివి మిగిలిపోయి ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి ఎగ్ ఫ్రై, టొమాటో ఎగ్, లేదంటే పప్పుచారు ఉంటే జస్ట్ ఆమ్లెట్ వేసేసి హాయిగా ఇష్టంగా తినేసేయచ్చు. అలాంటి ఎగ్స్ని ఇన్ని రోజులు మిస్ అయినందుకు చాలా మిస్సింగ్గా ఉంది. అయిపోయిందండి ఎగ్ పులుసు. ఇక్కడ మీరు గరం మసాలా పొడి కూడా చల్లుకోవచ్చు, బట్ నేను గరం మసాలా పొడి వేయట్లేదు. ఎందుకంటే నాన్ వెజ్, మటన్, చికెన్ అన్నిట్లో గరం మసాలా వాడతాం కదా, అందుకని ఇందులో అవాయిడ్ చేస్తాను. ఈవెన్ కొబ్బరి పొడి, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటారు దీంట్లో కొంతమంది. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ దానికంటే ఇదే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు. దీంట్లో కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకొని తినేయటమే. బై ద వే, ఇది గోధుమ పరాటా, మనం మడత చపాతీ చేస్తాం కదా, దానికి, జొన్న రొట్టెకి ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై. స్టవ్ కట్టేసాను, అయిపోయింది, లిడ్ పెట్టేసేస్తాను.